వెళ్ళి రెక్కలు పట్టుకొని మరి విజయం సాధించి మళ్ళీ పుట్టింటికి వచ్చిన ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి సార్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ బాధ్యత, ఈ అకాడమీ అవార్డు మీకు వచ్చింది సార్, అదే బాధ్యత మా భుజస్కంధాలపై పెట్టిందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కవితా శీర్షిక కాలం మిగిల్చిన గాయం. తను ఒక ఎడారి, నేను కరుగుతున్న మంచు బిందువుల నా వేదనల్లో దుఃఖపు అగ్ని సముద్రంలో పాదరసంగా జారిపోతూ నదిలా ప్రవహిస్తున్నాను. ఈ కెరటాల ఆవేశం ఎందుకని అడిగితే అవి గర్జిస్తూ చెప్తున్నాయి, నేను క్షణం మాత్రమే, కానీ ఆ క్షణంలోనే ప్రపంచాన్ని కదిలించాలనే తపన. రాలిపోయిన ఆకులను తాకితే అవి నవ్వుతూ చెప్తున్నాయి, జీవితం శాశ్వతం కాదు, కానీ జ్ఞాపకాలు కాలాన్ని కూడా గాయపరచగలవు. జీవితం ఒక రంగుల వలయం, ఒక ఇంద్రధనస్సు, ఒక ఎండమావి. ఎగిరిపోతున్న జీవిత వర్ణాలకు ఏ రంగు అద్దితే కాలం పెదవులపై చిరునవ్వు పుడుతుందో అని వెతుకుతూ నేను పిచ్చినవ్వు నవ్వుతున్నాను. ఓ ఆశ కిరణమా, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయినా నేను ఒంటరివాడిని కాదు. ఎందుకంటే నువ్వు మిగిల్చిన గాయం నా బలహీనత కాదు, అది నా బలం. ఆ గాయానికి లేపనం పూసి నా పెదవులపై కొత్త ఆశ విత్తనం నాటి మళ్ళీ మళ్ళీ పుడుతున్నాను. కాలమా, నువ్వు చేసిన గాయాన్ని నేను మాడిపోవడం నేర్చుకున్నాను. నా కోసం, నా కలల ప్రపంచం కోసం, నా కొత్త ప్రయాణం కోసం. ధన్యవాదాలు.